హలో స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాస్ వరకు మనం ఫంక్షన్స్ గురించి క్లియర్గా చెప్పుకున్నాం. ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు పారామీటర్స్, ఫంక్షన్ వితౌట్ రెస్పెక్ట్ టు పారామీటర్స్, ఫంక్షన్స్ వితౌట్ రెస్పెక్ట్ టు రిటర్న్ టైప్, ఫంక్షన్స్ విత్ రెస్పెక్ట్ టు రిటర్న్ టైప్. అయితే ఈ క్లాస్లో మనం ఫంక్షన్ ప్రోటోటైప్ అంటే ఏంటి, అసలు దీన్ని ఎందుకు రాయాలి, ఎప్పుడు రాయాలి, ఓకేనా, ఈ రెండింటి గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ నేను ఏదో సింటాక్స్ రాశాను. తెలుసా మీ అందరికీ సింటాక్స్ ఏంటో? సో ఫంక్షన్ని, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ని క్రియేట్ చేయడానికి కావాల్సిన సింటాక్స్. అయితే ఇక్కడ 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నా. సో రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్ అండ్ పారామీటర్ లిస్ట్ని ఒక పార్ట్గా. అయితే దీన్నే నేను ఏమంటున్నానంటే ఫంక్షన్ హెడర్ అంటున్నాను. ఫంక్షన్ హెడర్ దేని అంటున్నాను? రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్ అండ్ పారామీటర్ లిస్ట్ని ఫంక్షన్ హెడర్ అంటున్నా. తర్వాత వచ్చేసి ఎగ్జిక్యూషన్ పార్ట్. ఇది వచ్చేసి బిజినెస్ లాజిక్ సింపుల్, అంటే మనకి కర్లీ బ్లాక్స్లో రాసిందంట బిజినెస్ సింపుల్. అయితే దీన్నే మనం ఫంక్షన్ హెడర్ ఇట్ సెల్ఫ్ ఈస్ కాల్డ్ ప్రోటోటైప్. ఫంక్షన్ హెడర్ ఈస్ ప్రోటోటైప్. అయితే దీన్ని ఎలా డిక్లేర్ చేయాలి, హౌ టు డిక్లేర్ ప్రోటోటైప్, వెన్ టు డిక్లేర్ ప్రోటోటైప్, ఎప్పుడు డిక్లేర్ చేయాలి, ఓకేనా. అయితే ఒక శాంపుల్ ప్రోగ్రామ్ ద్వారా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తున్నా అంటే వాయిడ్ మెయిన్ ఫంక్షన్ రాశాను. అయితే నేను సింపుల్గా చెప్పాలంటే ఒక నార్మల్ సింపుల్ ఫంక్షన్ రాస్తున్నా. గ్రీట్, పారామీటర్స్ లేవు, ఏం లేవు, నో కన్ఫ్యూషన్. ప్రింట్ఎఫ్ హలో గుడ్ ఈవినింగ్ అని చెప్పేసి రాశాను. అయితే దీన్ని ఎలా కాల్ చేయాలి? గ్రీట్ అని కాల్ చేయాలి. సో మనం ప్రింట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి హ్యాష్ ఇంక్లూడ్ stdio, అది కూడా రాదు. హ్యాష్ ఇంక్లూడ్ stdio. ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? సో ప్రీవియస్ నాలెడ్జ్ని బేస్ చేసుకొని ఒక ఫంక్షన్ని డిఫైన్ చేసాం. ఎనీ టైమ్స్ కాల్ చేసాం? ఓన్లీ 1 టైం కాల్ చేసాం. కాపీ అండ్ పేస్ట్. సో 3 టైమ్స్ కాల్ చేసాం. సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో మనం దీన్ని సేవ్ చేసాం. కంపైల్ చేద్దాం. సో కంపైల్ చేసినప్పుడు సక్సెస్ అయింది. ఏమైనా వార్నింగ్స్ కానీ ఏమైనా వచ్చాయా? ఏం రాలేదు. సో రన్ చేద్దాం. అవుట్పుట్ కూడా వస్తుందా, రావట్లేదా? వస్తుంది. హలో గుడ్ ఈవినింగ్ అండ్ హలో గుడ్ ఈవినింగ్ 3 టైమ్స్ మనకి అవుట్పుట్ డిస్ప్లే అయింది. అయితే ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి. మనకి సి లాంగ్వేజ్ వచ్చేసి ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కన్నా సి లాంగ్వేజ్ మనకి ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రొసీజర్ ఓరియంటెడ్ అంటే ఏంటంటే అన్నీ ఒక ఆర్డర్ ప్రకారం ఉండాలి. అయితే ఫస్ట్ ఫంక్షన్ డెఫినేషనే ఉండాలి, తర్వాత ఫంక్షన్ కాల్ ఉండాలి. అట్లా కాకుండా ఫస్ట్ ఫంక్షన్ కాల్ ఉండి దీని తర్వాత సమ్వేర్ ఎక్కడో ఫంక్షన్ డెఫినేషన్ ఉండి, అంటే ఈ విధంగా Ctrl+X అంటే ఈ విధంగా. ఇప్పుడు చూడండి ఆర్డర్ మారిందా లేదా? ఇందాక డెఫినేషన్ ఎక్కడ ఉంది? ఫస్ట్ ఉంది. ఫంక్షన్ కాల్ సెకండ్ ఉంది. కానీ ఇప్పుడు ఫస్టే ఉంది, ఫంక్షన్ కాల్ ఉంది, సెకండ్ వచ్చేసి ఫంక్షన్ డెఫినేషన్ ఉంది. ఇలా రాయకూడదు. ఒకవేళ రాస్తే ఏమవుతుంది అని మీకు డౌట్ ఉండొచ్చు. కంపైల్ చేయండి. కంపైల్ చేసినప్పుడు ఏం జరిగింది? ఇక్కడ వార్నింగ్ వచ్చింది, ఒక నోట్ పాయింట్ కూడా వచ్చింది. కానీ నో ప్రాబ్లం, మనకి రన్ అవుతుంది. డివ్ C++ స్పెషాలిటీ ఏంటంటే రన్ అవుతుంది. కానీ వార్నింగ్స్ కూడా నాకు రాకూడదు అని అనుకుంటే, ఒకవేళ ఆ వార్నింగ్స్ కూడా నాకు డిస్టర్బెన్స్గా ఉంటాయి, అవి రాకూడదు అంటే ఏం చేయాలంటే ప్రోటోటైప్ని డిక్లేర్ చేయాలి. అర్థమవుతుందా? సో ఫంక్షన్ హెడర్ ఇస్ ప్రోటోటైప్ అంటే ఏంటి? రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్ అండ్ పారామీటర్ లిస్ట్. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, గ్రీట్ అనే ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ ఏముంది? వాయిడ్. టాప్లో డిక్లేర్ చేయాలి వాయిడ్. ఫంక్షన్ నేమ్ వచ్చేసి గ్రీట్. పారామీటర్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. డిక్లరేషన్ అంటున్నాం కాబట్టి సెమీకోలన్. సో ఈ విధంగా మనం ఫంక్షన్ ప్రోటోటైప్ని డిక్లేర్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో మీరు ఏ ఫంక్షన్ ప్రోటోటైప్ అయితే డిక్లేర్ చేయాలనుకుంటారో ఆ ఫంక్షన్ రిటర్న్ టైప్ రాయాలి, ఆ ఫంక్షన్ నేమ్ రాయాలి, పారామీటర్స్ ఉంటే డేటా టైప్స్ రాయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు కంపైల్ చేద్దాం. వార్నింగ్స్ వస్తాయో చూడండి. వచ్చాయా? రాలేదు. అదే మనం ప్రోటోటైప్ తీసేద్దాం. Ctrl+X కంపైల్ చేద్దాం. ఎప్పుడు చూడండి వార్నింగ్స్ వచ్చాయి. అర్థమవుతుందా? సో ప్రోటోటైప్ రాస్తే మీకు ఆ వార్నింగ్స్ కానీ ఎర్రర్స్ కానీ ఏమీ రావు. రన్ చేద్దాం. సేమ్ అంతే, అవుట్పుట్ వచ్చింది. ఈ విధంగా అనమాట. అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. నేను వచ్చేసి ఇక్కడ డెఫినేషన్ ఏం రాస్తున్నానంటే వాయిడ్ సమ్ ఇంట్ n1 ఇంట్ n2. అయితే ఇక్కడ వచ్చేసి ప్రింట్ f n1 n2. అయితే వాటిని సమ్ చేస్తున్నాం.
అదేవిధంగా ఇంకో ఫంక్షన్ రాద్దాం, వాయిడ్ సబ్, వాయిడ్ సబ్. దీంట్లో ఏం జరగాలంటే n1 మైనస్ n2, ఇక్కడేంటి n1 కామా ఇచ్చేసాం, n1 ప్లస్ n2. ఓకేనా, అయితే సేవ్ చేసాం. కంపైల్ చేద్దాం. చూడండి, కంపైల్ చేస్తే మనకి వార్నింగ్స్ ఏమీ రావు, ఎందుకంటే ఇంకా ఫంక్షన్స్ని కాల్ చేయాల, కాల్ చేస్తే వస్తాయి. సమ్ ఎన్ని వస్తాయి ఇప్పుడు? రెండో ఒకటే, ఎందుకంటే సమ్ని కాల్ చేస్తున్నాం. డెఫినేషన్ పైన లేదు, ఫస్ట్ లేదు, దానికి సెకండ్ ఉంది. అంటే ఆర్డర్ కొద్దిగా ఇంపార్టెంట్ అనమాట. చూడండి, ఒక ఎర్రర్, ఒక నోట్ పాయింట్ వచ్చింది. అదేవిధంగా మనం సబ్ని కూడా కాల్ చేద్దాం, సబ్ 10,9. చూడండి, దానికి కూడా వస్తుంది, వచ్చిందా? 2 వచ్చాయి. అయితే ఇవి రాకూడదంటే ఏం చేయాలి? మనం వాటి ప్రోటోటైప్స్ని డిక్లేర్ చేయాలి. ఎలా చేయాలి? వాయిడ్ సమ్ సెమీకోలన్, పారామీటర్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి? 2. ఫస్ట్ పారామీటర్ డేటా టైప్ ఏంటి? ఇంటీజర్, కామా సెకండ్ వన్ ఇంటీజర్. అదేవిధంగా మళ్ళీ ఏం చేయాలి? సబ్ పారామీటర్, సబ్ కూడా ప్రోటోటైప్ రాయాలి. అర్థమైందా? ఇప్పుడు చూడండి, 2 వార్నింగ్స్ పోతాయి. సో వార్నింగ్స్ పైన మనకి రన్ చేసాం, అవుట్పుట్స్ వచ్చినాయి. అర్థమైందా? అయితే ఇప్పుడు వితౌట్ రిటర్న్ టైప్స్ చూసాం కదా, ఇప్పుడు విత్ రిటర్న్ టైప్స్ మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను స్క్వేర్ వాల్యూ రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే నాకు ఇప్పుడు ప్రోటోటైప్స్ కానీ రాయకపోతే ఆ వార్నింగ్స్ కానీ ఎర్రర్స్ కానీ వస్తాయా రావా? మీరు చెప్పాలి. ఈ నాలెడ్జ్ని బేస్ చేసుకొని వస్తాయి రావా? సో నేను ఇంకా ఏమీ రాయలేదు, రిటర్న్ n. అయితే ఫంక్షన్ని కాల్ చేయాల, వస్తాయా? రావు. ఎస్, వెరీ గుడ్, రాలేదు. అయితే నేను ఫంక్షన్ని కాల్ చేస్తాను, రిటర్న్ చేస్తున్నాను కాబట్టి ప్రింట్ కూడా చేస్తాను. వితౌట్ ప్రింట్ చేద్దాం, స్క్వేర్ ఆఫ్ 5. సో నేను ఫంక్షన్ కాల్ చేశాను కదా, కానీ డెఫినేషన్ పైన లేదు. సో ఇప్పుడు వస్తుందా మనకి వార్నింగ్స్? అవి అబ్జర్వ్ చేయండి, వచ్చాయా? రాలేదు. ఎందుకు రాలేదంటే ఒక ఇంటీజర్ రిటర్న్ టైప్కి మాత్రమే ఈ విధంగా రావు. ఓకేనా, మిగతా అన్ని డేటా టైప్స్కి వస్తాయి. అవి కూడా నేను చూపిస్తాను. కానీ మీరు ఒకవేళ ప్రోటోటైప్ డిక్లేర్ చేయాలంటే ఎలా చేయొచ్చు అంటే, ఇంట్ స్క్వేర్, తర్వాత డేటా టైప్ ఏం రాయాలి? ఇంట్. ఓకేనా, ఈ విధంగా అనమాట. సేవ్, కంపైలేషన్ అండ్ రన్. అవుట్పుట్ మనకి డిస్ప్లే అవ్వలేదు, ఎందుకని? మనం స్టోర్ చేసి ప్రింట్ చేయలేదు కాబట్టి. అయితే ఇప్పుడు ఫంక్షన్ రిటర్న్ చేసే పని అయితే మనం ప్రింట్ చేయొచ్చు అని చెప్పుకున్నాం కాబట్టి ప్రింట్ చేద్దాం, స్క్వేర్ ఆఫ్ 5. ఒక ఇంటీజర్ రిటర్న్ టైప్ ఉన్నప్పుడు మాత్రమే మనం ప్రోటోటైప్ని డిక్లేర్ చేయకపోయినా మనకి ఎటువంటి ఎర్రర్స్ కానీ ఏమీ రావు. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ చేంజ్ చేద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్లోట్ వాల్యూ రిటర్న్ అవ్వాలి. ఎగ్జాంపుల్ ఏంటి? ఫ్లోట్ వాల్యూ రిటర్న్ అవ్వాలి. అంటే యావరేజ్, గెట్ యావరేజ్. ఎన్ని నెంబర్స్కి? ఒక 3 నెంబర్స్కి, n1, n2 అండ్ n3. సో రిటర్న్ డైరెక్ట్గా రాసేద్దాం. సో పారాన్సిస్ ఇచ్చేసి టోటల్ రాయండి దీంట్లో, n3 డివైడెడ్ బై 3.0. అయితే ఇక్కడ రిటర్న్ అయ్యేది ఏ టైపు? ఇంటీజరా? ఇంటీజర్ కాదు కాబట్టి ఇప్పటి వరకు అయితే మనకి ఎటువంటి వార్నింగ్స్ రావు, ఎందుకంటే ఫంక్షన్ ఇంకా కాల్ చేయలేదు. ఒకవేళ ఫంక్షన్ని కాల్ చేస్తే ఇంటీజర్ కాదు కాబట్టి మనకు కంపల్సరీ వచ్చేస్తుంది వార్నింగ్, యావరేజ్. సో నేను 99, 98, 96 వాల్యూస్ ఇచ్చాను. అబ్జర్వ్ చేయండి, మనకి ఏదో కాన్ఫ్లిక్టింగ్ ఎర్రర్స్ అని వస్తున్నాయి. సో ఇంటీజర్ కాదు కాబట్టి మనకి ఇవన్నీ కామన్. ఏ డేటా టైప్ ఇచ్చినా కూడా రిటర్న్ టైప్ కామన్, ఒక ఇంటీజర్కి తప్పితే. అయితే ఇది పోవాలంటే ఏం చేయాలి? కంపల్సరీ ప్రోటోటైప్ని డిక్లేర్ చేయాలి. ఎలా చేయాలి? రిటర్న్ టైప్ ఫస్ట్ ఏముంది? ఫ్లోట్. ఫంక్షన్ నేమ్ వచ్చేసి గెట్ యావరేజ్. ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి? 3. అన్ని డేటా టైప్స్ ఏంటి? ఇంటీజర్ కామా ఇంటీజర్. అర్థమవుతుందా? ఈ విధంగా ప్రోటోటైప్స్ని డిక్లేర్ చేయాలి. సో కంపైలేషన్ అండ్ ఎగ్జిక్యూషన్. సో మనకు వాల్యూస్ చూడండి, ఏదో రాంగ్ వచ్చేసి, ఎందుకంటే మనం ఇక్కడ పర్సంటేజ్ డి ఇచ్చున్నాం, కానీ గెట్ యావరేజ్ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది? ఫ్లోట్ వాల్యూ. సో ఫ్లోట్ అంటే మనం ఇక్కడ ఏం మెన్షన్ చేయాలి? పర్సంటేజ్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, సో మనకి అవుట్పుట్ డిస్ప్లే అయింది. సో ప్రోటోటైప్స్ అంటే మీకు అర్థమైందా? అంటే ఫంక్షన్ని మనం డిఫైన్ వేరే దగ్గర చేసాం, కాల్ దానికంటే ముందే చేసాం, డిఫైన్ చేసిన దానికంటే ముందే కాల్ చేసాం. ఇటువంటి టైంలో ప్రోటోటైప్ని కంపల్సరీ డిక్లేర్ చేయాల్సి వస్తుంది. క్లియర్?
అయితే దీని గురించి ఎక్కువ ఎగ్జాంపుల్స్ మనం ఫ్యూచర్ క్లాసెస్లో కూడా డిస్కస్ చేద్దాం. అయితే ఫంక్షన్స్కి సంబంధించి ఇంకొక 3 టాపిక్స్ మనకి పెండింగ్ ఉన్నాయి. ఏంటంటే కాల్ బై వాల్యూ, ఓకేనా, ఫంక్షన్ కాల్ బై వాల్యూ, కాల్ బై రెఫరెన్స్ అండ్ రికర్సివ్ ఫంక్షన్. ఈ 3 నేను ఇప్పుడు డిస్కస్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే కాల్ బై రెఫరెన్స్ చెప్పుకోవాలంటే మనకి పాయింటర్స్ అనే కాన్సెప్ట్ ఫినిష్ అవ్వాలి. పాయింటర్స్. రికర్సివ్ ఫంక్షన్ చెప్పుకోవాలన్నా కూడా కండిషనల్ స్టేట్మెంట్స్ హెల్ప్ కావాలి, అందువల్ల ఈ రెండింటిని స్కిప్ చేస్తున్నాను. కానీ ఫ్యూచర్లో మనం డిస్కస్ చేద్దాం. కాల్ బై వాల్యూ అంటే ఇన్ని రోజులు మనం చెప్పుకుంది అది ఇన్ని క్లాసులో. అంటే కాలింగ్ ఏ ఫంక్షన్ బై పాసింగ్ వాల్యూ యాజ్ ఆర్గ్యుమెంట్. సో ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు వాల్యూస్ కానీ పంపించినట్లయితే దాన్నే మనం అంటాం కాల్ బై వాల్యూ. సో ఇక్కడ ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు నేను వాల్యూస్ పంపించానా లేదా? సో గెట్ యావరేజ్ అనే ఫంక్షన్ని కాల్ చేసా, వాల్యూస్ ఎన్ని పంపించా? 1 కాదు 2 కాదు 3 పంపించేసాం. సో 3 వాల్యూస్ పంపించాం. ఈ విధంగా ఇదే మనకి కాల్ బై వాల్యూ. అయితే ఇంకా దీని గురించి ఇంకా చాలా ఉంది, సో మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఈ క్లాస్ మీకు అర్థమైంది కదా? సో ఫంక్షన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. ఇవి కానీ మీకు నీట్గా వచ్చాయంటే C++ ఈజీగా నేర్చుకోవచ్చు, జావా ఈజీగా నేర్చుకోవచ్చు, పైథాన్ నేర్చుకోవచ్చు, ఏ లాంగ్వేజ్ అయినా సరే మీరు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఈ టాపిక్స్ ప్రతి లాంగ్వేజ్లో కామన్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. అర్థమైంది కదా? బాగా ప్రాక్టీస్ చేయండి అన్ని ఎగ్జాంపుల్స్. థ్యాంక్ యూ సో మచ్.